హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా క్రీడా విశేషాల గురించి మనం చర్చిద్దాం. రాష్ట్రీయ అంశాలు తీసుకుంటే ప్రధానంగా భారతదేశంలో ప్రధానంగా ప్రాంతీయ పార్టీల గురించి ఈరోజు మనకి పేపర్లో ప్రధాన అంశంగా కరెంట్ అఫైర్స్గా మనం చెప్పుకోవచ్చు. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏంటి సార్ ప్రాంతీయ పార్టీలు అంటే 2024-25 గాను ప్రాంతీయ పార్టీల యొక్క ఆదాయాన్ని ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా పేపర్లో రావడం జరిగింది సార్. 36 ప్రాంతీయ పార్టీలకు ఎంత ఆదాయం వచ్చింది, మరి ఎంత ఆదాయం వచ్చినప్పుడు ఏ పార్టీకి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు చేస్తుంది, ఎంత ఆదా చేస్తుంది. అలాగే భారతదేశంలో ప్రజెంట్ 36 ప్రాంతీయుల యొక్క జాబితాను విడుదల చేశారు. మరి ఈ 36 ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ఆదాయం గుర్తుపెట్టుకోండి, 1192 కోట్ల రూపాయలు ఈ 36 ప్రాంతీయ పార్టీల యొక్క ఆదాయం. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం లేకపోతే వివిధ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇండియాలోని ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలోని, కర్ణాటకలోని రకరకాల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే ఈ 36 ప్రాంతీయ పార్టీల యొక్క ఆదాయం ఎంత ఇవ్వడం జరిగింది, 1192 కోట్లు. అయితే ఇందులో ఫస్ట్ ప్లేస్ తెలుగుదేశానికి ఇచ్చారు. ఎందుకు తెలుగుదేశానికి ఇవ్వడం కాదు, తెలుగుదేశం అనేది మొదటి స్థానం అనేది సంపాదించుకోవడం జరిగింది. ఎందుకు సార్ అంటే తెలుగుదేశంకి వచ్చిన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మిగులు ఎంత. తెలుగుదేశం పార్టీకి జనరల్గా టీడీపీకి వచ్చిన ఆదాయం అయితే 228 కోట్ల రూపాయల ఆదాయం వస్తే తెలుగుదేశం పార్టీ 61.31 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. అంటే రిమైనింగ్ ఎంత మిగిలినట్లు 166.98 కోట్ల రూపాయలు రిమైనింగ్ మిగిలింది. ఇది అంటే ఏమంటాడు, భారతదేశంలో 36 ప్రాంతీయ పార్టీల ఆదాయం ఎంత ఉంది, 2024-25 రిపోర్టు ప్రకారం ఎంత ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టీడీపీ పార్టీకి ఎంత ఆదాయం వచ్చింది, ఈ 2024-25లో వాళ్ళు ప్రభుత్వం తరపున ఖర్చు చేసింది అంతే, ఇంకా మిగులు ఆదాయం ఎంత అంటే ఖర్చు చాలా తక్కువ, మిగులు ఎక్కువ. ఇలాగా ఎక్కువ ఆదాయం మిగిల్చిన రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఫస్ట్. రెండో పార్టీ వెస్ట్ బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ పార్టీ సార్. తృణమూల్ కాంగ్రెస్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. వీళ్ళు కూడా ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. అంటే ప్రభుత్వానికి వచ్చిన డబ్బుల్లో ఖర్చు తక్కువ పెట్టడం, మిగులు ఎక్కువ చూపించడం. అలాగా అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా మూడో ప్లేస్లోని వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో ప్లేస్లో చూపించడం జరిగింది. అదే విధంగా తీసుకుంటే నాలుగో ప్లేస్లోని భారతీయ రాష్ట్రీయ సమితి, అదేవిధంగా ఏడో ప్లేస్లోని పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనను గుర్తుపెట్టుకోండి సార్. అంటే ఇవన్నీ ఏమడిగాడు, ఇటీవల కాలంలో భారతదేశంలోని 2024-25 రిపోర్టు ప్రకారం 36 ప్రాంతీయ పార్టీల ఆదాయము 1192 కోట్ల రూపాయలు అయితే ఎక్కువ మిగులు ఆదాయం చూపించిన రాష్ట్రం ఏది అడుగుతాడు, లేదా పార్టీ ఏది అడుగుతాడు, మెయిన్ పార్టీ అడుగుతాడు, రాష్ట్రం కాదు. ఎందుకంటే మాట్లాడింది పార్టీల కోసం కాబట్టి ఆ పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఆదాయం చూపించింది 166 కోట్లను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువ ఆదాయం, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత భారతీయ రాష్ట్రీయ సమితి, తర్వాత ఏడో పార్టీ ఏదంటే జనసేన గుర్తుపెట్టుకోండి సార్. ఇది ప్రధాన అంశాలు మనం చెప్పుకోవచ్చు రాష్ట్రీయ అంశాల్లోని. మళ్ళీ నెక్స్ట్ మనం గమనిస్తే దీని తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ మరొక వ్యక్తి ఎవరు సార్ అంటే తెలుగులో వచ్చే ఒక కవి గురించి మనం మాట్లాడాలి. ఆ కవి పేరే సార్, ఒకసారి మాట్లాడదాం. ఆ కవి యొక్క జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు, మరి ఎవరు ఆ కవి అంటే మనకి అందరికీ తెలిసిన వ్యక్తి గోల్కొండ పత్రిక రచయిత సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అద్భుతమైన బిట్టు, ఎందుకంటే సురవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ 130వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు గారు వచ్చారు, మాజీ ఉపరాష్ట్రపతి. మరి ప్రధానంగా సురవరం ప్రతాప్ రెడ్డి ఈ అవార్డును, ఆయన పేరుతో ఉన్న అవార్డును సదారెడ్డి, ఈ సదారెడ్డికి పేరు సురవరం సదా ఒకేలాగా సాక్షా పరమవుతుంది, సదారెడ్డికి ఇవ్వడం జరిగింది ఈ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా. గుర్తుపెట్టుకోవాలి, 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా సురవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరుతో ఉన్న అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత అయిన సదారెడ్డికి ఈరోజు ఇవ్వడం జరిగింది. అదే
ప్రధాన అంశాలు ఒకసారి బోర్డుపై అది రాద్దాం ఒకసారి సేమ్ మ్యాటర్ గుర్తుపెట్టుకోవాలి. తెలుగు కవి, తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎవరు సార్ అంటే సురవరం ప్రతాపరెడ్డి. అందరికీ గుర్తు రావాలి గోల్కొండ పత్రిక రచయితని సురవరం ప్రతాపరెడ్డి. మరి సురవరం ప్రతాపరెడ్డి అంటే అందరికీ ఒకటే గుర్తు వస్తుంది, గోల్కొండ పత్రిక రచయిత. హైదరాబాదులో ఉంది సార్ గోల్కొండ, గుర్తుపెట్టుకో. మరి ఆ గోల్కొండ పత్రిక రచయిత ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి గారు. మరి ఈయన యొక్క ఎన్నో జయంతి ఉత్సవాలు నేను జరుపుకున్నారంటే 130వ జయంతి ఉత్సవాలు, 130వ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఇప్పుడే మాట్లాడే ముఖ్య అతిథి ఎవరంటే వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చారని గుర్తుపెట్టుకో. మరి దీంతో పాటు వెంకయ్య నాయుడు గారు అన్నాము. మరి ప్రధానంగా తీసుకుంటే ఈ అవార్డు 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి అవార్డు ఎవరికి ఇచ్చారనేది అడుగుతారు. అతని పేరు సదారెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి ఇతను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి. సదారెడ్డికి ఈ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకో, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య పురస్కారం ఎవరికి ఇచ్చారు? 2026. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే మన తెలుగు కవి, ఒక తెలుగు జాతికి చెందిన గర్వపడిన కవి కాబట్టి ఇటీవలి కాలంలో ఏ తెలుగు కవి 130వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారంటే సురవరం ప్రతాపరెడ్డి. ఇటీవలి కాలంలో 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య పురస్కారం అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది అడుగుతాడు సదారెడ్డి. ఇలాగ ప్రశ్నలు అనేవి అటు ఇటు తిప్పి అడుగుతాడు. ముఖ్య అతిథి ఎవరు అడుగుతాడు? వెంకయ్య నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రతి జోన్ అంతా వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మనం దీని తర్వాత ప్రధాన అంశంగా మాట్లాడుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ కర్ణాటక న్యూస్లోకి ఒకసారి మనం వెళ్దాం సార్. కర్ణాటక ఈరోజు 2-3 రోజులు బట్టి కర్ణాటక ముఖ్యమంత్రి వర్యులు సిద్ధరామయ్య, కాంగ్రెస్ క్యాడర్కి చెందిన వ్యక్తి సిద్ధరామయ్య ఎప్పుడు రాజీనామా అంటున్నారు. మరి ఈరోజు ప్రధానంగా ఆయనే స్వయంగా మధ్యాహ్నం డైరెక్ట్గా గవర్నర్ గారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోతే మధ్యప్రదేశ్ నుంచి రావడానికి చాలా టైం పడుతుందని చెప్పి ఎవరైతే గవర్నర్ యొక్క ముఖ్య ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయనకి నేను రాజీనామా చేస్తున్నాను ముఖ్యమంత్రి పదవికి అని సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇటీవలి కాలంలో మనం మాట్లాడుకుంటే నితీష్ కుమార్ కూడా సేమ్ ఇలాగే జరిగింది. మరి ఈయన హైకమాండ్ చెప్పిన మేరకు, ఎందుకంటే ఇటీవలి కాలంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి, ఆ ఫలితాల్లో చాలా బీజేపీ అనేది ప్రభంజనం సృష్టించింది. వెస్ట్ బెంగాల్లో కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాలు అస్సాంలో కావచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఎవరికంటే శివకుమార్కి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో. అయితే జనరల్గా సిద్ధరామయ్య అనే వ్యక్తి ఎప్పుడు సరే రాజీనామా చేసిన ఎవరికి ఇవ్వాలి సరే గవర్నర్కి ఇవ్వాలి ఆ పత్రాన్ని. మరి గవర్నర్ లేరు కాబట్టి గవర్నర్కి దగ్గర ఉన్న ప్రధాన కార్యదర్శికి ఇవ్వడం జరిగింది. కర్ణాటక సీఎం ఎవరంటే సిద్ధరామయ్య. గుర్తుపెట్టుకో, సిద్ధరామయ్య ప్రజెంట్ ఈ పదవికి ఈయన రాజీనామా చేశారు. చేసిన తర్వాత గవర్నర్ దగ్గర ప్రత్యేక కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అతని పేరు ప్రభు శంకర్కు ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ ఇవ్వడం జరిగిందంటే నేరుగా గవర్నర్కి ఇవ్వాలి, కానీ గవర్నర్ మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఈరోజు లోక్సభ కూడా ఆయన ఈరోజు గురువారం చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఎవరైతే ఈ లెటర్ తీసుకున్నారో ఈ ప్రభు శంకర్ తర్వాత గవర్నర్కి ఇవ్వడం జరుగుద్ది. మరి అదే విధంగా తీసుకుంటే కర్ణాటక వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నరు ఎవరు సార్ అంటే తావర్ చంద్ గెహ్లోట్ ఇతను గవర్నరు. మరి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే డికే శివకుమార్కి హైకమాండ్ ఇచ్చే అవకాశాలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు డిసిషన్ తీసుకొని మ్యాక్సిమం ఈయనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అడుగుతాడు సిద్ధరామయ్య. మరి సిద్ధరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఈ పత్రాన్ని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే గవర్నర్ యొక్క ప్రధాన కార్యదర్శికి ఇవ్వడం జరిగింది, ప్రభు శంకర్. ఎందుకంటే గవర్నర్ మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నారు, అందుకే లేటుగా ఆయనకి తర్వాత ఈయన ఇచ్చుకున్నాడు. ఆ గవర్నర్ పేరే తావర్ చంద్ గెహ్లోట్ అని మనం
గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి ప్రధానంగా రాష్ట్రీయ అంశాలు మాట్లాడాం. మరి రాష్ట్రీయ అంశాల తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే జాతీయ అంశాలు. జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాలు అనగానే ఒకటే గుర్తు రావాలి, ది మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలోని తొలిసారిగా హైడ్రోజన్తో ఒక రైలు పరుగులు పెట్టింది. మరి హైడ్రోజన్ అంటే దేనికి సార్ హైడ్రోజన్తో రైలు నడుపుతారు? పర్యావరణం అనేది పొల్యూషన్ ఉండకుండా కాలుష్యాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. అటువంటి ఉద్దేశంతో హర్యానా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. ఇది మన భారతదేశం ఐదో దేశంగా చేరినట్లు. మనకు ముందు జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇవన్నీ కూడా చైనా కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి గమనించాలి. తొలి పరుగులు దేశీయ హైడ్రోజన్ రైలు. గుర్తుపెట్టుకోవాలి, హైడ్రోజన్ రైలును ఏ రాష్ట్రంలో నడిపారంటే హర్యానా. ఇది మనకు అడుగుతాడు, గుర్తుపెట్టుకో. ఏ రాష్ట్రం అంటే హర్యానా. గుర్తుపెట్టుకో, హర్యానాలో నడపడం జరిగింది. హర్యానాలోని ఈ రైలు పట్టాలెక్కిందని గుర్తుపెట్టుకో. హైడ్రోజన్ రైలు ఎందుకు సార్ అంటే మెయిన్ పర్యావరణాన్ని కాలుష్యం అంటే పర్యావరణ పొల్యూషన్ ఉండకూడదనే ఉద్దేశంతో దీన్ని. అయితే ఇటువంటి హైడ్రోజన్ రైళ్లు ప్రపంచంలో ఎన్ని దేశాలు నడిపాయంటే 4 దేశాలు. అందులోని ఒకటోది జర్మనీ, రెండోది జపాన్, మూడోది చైనా, నాలుగోది అమెరికా. చూసుకోండి, తొలి బుల్లెట్ ట్రైన్ నడిపిన దేశం ఏదంటే జపాన్ 1964. అలాగా హైడ్రోజన్ రైలు నడిపిన దేశాలు ఇవి. పర్యావరణ కంట్రోల్ కొరకు ప్రపంచంలో 4 దేశాలు, వాటి సరసన భారతదేశం కూడా చేరింది. హర్యానాలోని ఈరోజు ట్రైలర్గా నడపడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, హైడ్రోజన్ రైలును భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో నడిపారంటే హర్యానా. ప్రపంచంలో ప్రజెంట్ 4 దేశాలు నడుపుతున్నాయి. దాంతోపాటు 5వ దేశంగా భారత్ వాటి సరసన అంటే వాటితో పాటు చేరిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా హైడ్రోజన్ రైలు గురించి మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకి దీని తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్లో ప్రధానంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది సార్, విడి సావర్కర్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడాం, సురవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతి ఉత్సవాలు ఎలాగో విడి సావర్కర్ 143వ జయంతి ఉత్సవాలు జరిగాయి. 143వ జయంతి ఉత్సవాలకి నరేంద్ర మోడీ గారు ప్రధానంగా దానిలో పాల్గొనడం జరిగింది. మరి విడి సావర్కర్ అనే వ్యక్తి ప్రధానంగా అతని పేరుతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అండమాన్ నికోబార్ దీవులు ఒకప్పుడు పాత రాజధాని పోర్ట్ బ్లేరు, అండమాన్ నికోబార్ దీవుల యొక్క కొత్త రాజధాని శ్రీ విజయపురం. కాబట్టి ఆయన యొక్క జయంతి ఉత్సవాలు జరిగాయి. గుర్తుపెట్టుకో, విడి సావర్కర్ 143వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రధాని నివాళులు అర్పించడం జరిగింది సార్. భారత ప్రధానమంత్రి పిఎం నరేంద్ర మోడీ గారు ఇతనికి నివాళులు అర్పించారు. జనరల్గా తీసుకుంటే హిందూ మహాసభ ప్రముఖుడైన విడి సావర్కర్. గుర్తుపెట్టుకో, విడి సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏపీఎస్సీకి అడిగాడు. అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉంది. మరి ఇతను ఎన్నో జయంతి అంటే ఇటీవల కాలంలో విడి సావర్కర్ 143వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ప్రధానమంత్రి మోడీ నివాళులు అర్పించారు. ఇతన్ని హిందూ మహాసభ ప్రముఖుడని పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ ప్రధానంగా. మరి దీంతో పాటు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఇతను నివాళులు అర్పించాడో అదే విధంగా మరొక ప్రధానంగా న్యూస్లో మరొక అంశం ఏంటి సార్ అంటే ఒకసారి గమనించు. స్లోవేనియా దేశం పేరే స్లోవేనియా. ఈ స్లోవేనియాలో ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నిక జరిగినప్పుడు నూతన ప్రధానమంత్రి ఎన్నికయ్యారు, కొత్తగా పిఎం ఎన్నికయ్యారు. మరి ఆ పిఎం పేరే జానిక్ జాన్సా. మరి ఇప్పుడే మనం మాట్లాడాం, విడి సావర్కర్ 143వ జయంతి ఉత్సవాలకు నివాళులు అర్పించిన నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని ఘన విజయం సాధించారు. ఎలక్షన్లోని స్లోవేనియా నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు జానిక్ జాన్సా. అతనికి
ఫోన్ చేసి డైరెక్ట్గా అభినందనలు తెలపడం జరిగింది సార్, గుర్తుపెట్టుకోవాలి. జానిక్ జాన్సా, స్లోవేనియా నూతన ప్రధానమంత్రి ఎవరు అడుగుతాడు? జానిక్ జాన్సా. వీడి సావర్కర్ ఎన్నవ జయంతి ఉత్సవాలు జరిగాయి అడుగుతాడు? 143వ జయంతి ఉత్సవాలు, గుర్తుపెట్టుకోవాలి. మరి 143వ జయంతి ఉత్సవాలకు నివాళులు అర్పించిన వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ. అలా కాకుండా గోల్కొండ పత్రిక రచయిత సురవరం ప్రతాప్ రెడ్డి గారు, ఆయన యొక్క ఎన్నో జయంతి ఉత్సవాలకి వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా వెళ్ళారు అడుగుతారు? 130వ జయంతి ఉత్సవాలు. ఇది 130, అది 143, గుర్తుపెట్టుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మనకి దీని తర్వాత జల వివాదాలు, వాటర్ సోర్సెస్. ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు మాట చెప్పడం జరిగింది. జల వివాదాల పరిష్కారం, జల వివాదాల పరిష్కారం. అసలు ఈ జల వివాదాలు అంటే గుర్తు రావాలి ఆర్టికల్ 262. ఆర్టికల్ 262 ప్రకారం ప్రధానంగా జల వివాదాలు అనేది ఒక రాష్ట్రము మరొక రాష్ట్రము ముందు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి, మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి, మ్యాక్సిమం హైకోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలి, సుప్రీంకోర్టు వరకు రాకూడదు అని ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమంలోని 51వ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భాగంగా చెప్పారు. మరి 51వ సమావేశం దాని అధ్యక్షత వహించారు. దాని పేరు చూడండి సార్, ఇంపార్టెంట్. ప్రోయాక్టివ్ ఇది ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక సంస్థ, ఇంప్లిమెంటేషన్ అనేది ఒక మీటింగ్ జరిగింది. ఇది 51వ సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే నరేంద్ర మోడీ. బిట్టి ఎలా కొడుతూ ఒకసారి చూద్దాం. జల వివాదాల పరిష్కరణ అనేది రాష్ట్రాలదే బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాలే సహకరించుకుంటూ మీ యొక్క జల వివాదాలు 2 నదుల మధ్య, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యమునా నది ఉపనదులు, అదేవిధంగా బెట్వా నది, కెన్ నది, ఈరోజు పేపర్లో మనకు వచ్చింది. బెట్వా నది, కెన్ నది సమస్య కావచ్చు, లేదా గోదావరి జల వివాదాలు కావచ్చు, కృష్ణా జల వివాదాలు కావచ్చు. ఇటువంటి జల వివాదాలు అనేది ఆర్టికల్ 262 ప్రకారం రాష్ట్రాలే పరిష్కరించుకుంటే మంచిది అనేది చెప్పారు ఆయన. మరి ఆయన 51వ సమావేశానికి హాజరయ్యారు. ఏంటి సార్ అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఇది 51వ సమావేశానికి అధ్యక్షత వహించారు నరేంద్ర మోడీ. అడుగుతాడు సార్, ఈ క్రింది వాళ్ళలోని ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనే 51వ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ, గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమంలో దేని గురించి మాట్లాడారంటే వాటర్ ఇష్యూస్, 2 రాష్ట్రాల మధ్య, 2 ప్రాంతాల మధ్య వాటర్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింధు జలాల వివాదం భారత్ పాకిస్తాన్ మధ్య ఉంది. 1960లోని సింధు జలాల వివాదంపై అప్పుడు భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరి పాకిస్తాన్ అధ్యక్షుడి మధ్య ఒప్పందాలు జరిగాయి. 80% జలాలు, 20% జలాలు, ఏ నదులు ఎలా ఉపయోగించుకోవాలి, ఈ పర్సంటేజ్ ప్రకారం అప్పుడు డిక్లేర్ చేశారు. అలాగా భారతదేశంలో ప్రధాన ఏవైతే నదులు ఉన్నాయో ఇటువంటి వివాదాలు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని మోడీ గారు ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అలా అడుగుతాడు, ఈ క్రింది వాళ్ళలో జల వివాదాల పరిష్కరణ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటూ పరిష్కరించుకోవాలని ఇటీవల నరేంద్ర మోడీ గారు ఏ సమావేశంలోని చెప్పడం జరిగిందంటాడు? గుర్తుపెట్టుకోవాలి. ప్రోయాక్టివ్ గవర్నెన్స్, టైమ్లీ ఇంప్లిమెంటేషన్. మనం ఏమనుకుంటాం, జల కాబట్టి ఆప్షన్ లేవో, నీటికి సంబంధించి ఇస్తాడు, అవన్నీ రాంగ్ ఆన్సర్స్, గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు అంటే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య ప్రభుత్వాలే సహకరించుకోవాలి. మరి అదే విధంగా తీసుకుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత నాదే అన్నాడు ధర్మేంద్ర ప్రధాన్, గుర్తుపెట్టుకో. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు సార్ అంటే ప్రజెంట్ ధర్మేంద్ర ప్రధాన్. ఈ పుస్తకాల మార్పుల్లో కానీ లేకపోతే కొన్ని పేపర్, ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది, అలాగా ఏ ప్రశ్నాపత్రంలో కూడా లీకేజ్ కానీ ఇటువంటి ప్రక్రియ ఏదైనా ఉండదు, అది నాదే బాధ్యత అని సెంట్రల్ విద్యాశాఖ మంత్రి వర్యులు చెప్పడం జరిగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ప్రధాన్ గుర్తుపెట్టుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ గుర్తుపెట్టుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ అనడారు.